ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషనే చట్టబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నియమావళి ప్రకారము ఎవరైనా సభ్యులు పార్టీ ఫిరాయించినప్పుడు వారికి ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వారి నుండి వివరణ తీసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు పార్టీ నాకు ఏ రకమైన షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, పార్టీ నా నుంచి ఏ రకమైన వివరణ అడగలేదు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా పిటిషన్ వేయలేదు. బీఆర్ఎస్ పార్టీ పరంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యేల ద్వారా పిటిషన్ వేయించారు, పార్టీ పరంగా ఎందుకు వేయలేదు, అధ్యక్షునిగా మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అని నేను అడుగుతున్నా. రెండవది, మేము పార్టీ ఫిరాయించడమని మా పైన ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ మొన్నటికి మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభలో మా సభ్యుల సంఖ్య 38, దానికి అనుగుణంగా మాకు సమయం కావాలని అడిగారు. స్పీకర్ గారు ఇచ్చిన ప్రతి శాసనసభ సమావేశం తర్వాత స్పీకర్ గారు బులెటిన్ ఇస్తారు. ఆ బులెటిన్లో పార్టీల బలాబలాలు చెప్తారు. అందులో భాగంగా స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య వారు ఒకసారి 38 అని మరొకసారి 37 అని చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల పిటిషన్ వేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల ఎమ్మెల్యేల నుండి 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఎల్పీకి సభ్యత్వం తీసుకుంటుంది. ఆ రకంగా పిటిషన్ వేసిన తర్వాత కూడా మా నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున మా జీతం నుండి సభ్యత్వ రుసుము కింద తీసుకున్నారు, మా కాంట్రిబ్యూషన్ కింద తీసుకున్నారు. అన్నిటికీ మించి శాసనసభలో ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంశం పైన ఒక విప్ జారీ చేసింది లేదు, ఆ విప్పును మేము ధిక్కరించింది లేదు. స్పీకర్ గారి పరిధిలో శాసనసభ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది లేదు. అలాంటప్పుడు మీరు పార్టీ నియమావళి పాటించకుండా, మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, మమ్మల్ని వివరణ అడగకుండా శాసనసభలో మా సభ్యత్వాన్ని తీసుకొని 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పి పార్టీ పరంగా పిటిషన్ వేయకుండా మీరు ఒక ఎమ్మెల్యేతో పిటిషన్ వేశారంటేనే మీకు ముందుగానే తెలిసిపోయింది మీరు వేసే అనర్హత పిటిషన్ పైన ఏమీ మెటీరియల్ లేదని. నేను ఈరోజు అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, నేను స్ట్రైట్గా కేసీఆర్ గారిని అడుగుతున్నా. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు? అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళని మంత్రులుగా చేసిన చరిత్ర మీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగనన్ని పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినాయి. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి మీరు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు. తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు అని అన్ని రాజకీయ పార్టీల యొక్క శాసనసభ పక్షాలను పార్టీలో చేర్చుకున్నది మీరు.